భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజున పురస్కరించుకొని మాలా సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును పురస్కరించుకొని మాలా సంఘం ఆధ్వర్యంలో హనంకొండ అంబేద్కర్ జంక్షన్ లో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా రిజిస్టర్ హరికోట్ల రవి మాట్లాడారు. స్వాతంత్ర భారత్ కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో చెమటూర్చి రాజ్యాంగం రచించారని ఆయన తెలిపారు. తను కాంగ్రెస్ పార్టీ నుంచి వరంగల్ ఎంపీగా పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు. రాజ్యాంగం ఎంత సంక్లిష్ట పరిస్థితుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాశారో, స్వతంత్రం వచ్చిన కొత్తలో ఈ దేశానికి ఒక దిశానిర్దేశం అంటూ లేదు. బ్రిటిష్ వాళ్ళు వదిలిపెట్టిపోయిన తర్వాత మనం ఎట్లా పరిపాలించుకోవాలనే దాని మీద పెద్ద సందిగ్ధం ఏర్పడింది. ఆ సందిగ్ధంలో ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వివిధ దేశాల యొక్క రాజ్యాంగాల్ని విపులంగా చదివి చర్చించి మన రాజ్యాంగానికి ఏ విధమైన రాజ్యాంగం సరిపోతుందో అని చెప్పేసి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి ఇంత పెద్ద భారతదేశానికి అప్పటి రాసిన రాజ్యాంగం ఇప్పటివరకు కూడా దిగ్విజయంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇప్పటివరకు కూడా సజీవంగా సాగుతుందంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మేధావితనం, ఆయన త్యాగము. మరియు ఈ రోజున మనం అందరం అనుకుంటున్నాం, అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి ఒక వర్గానికో ప్రయోజనాలు సమకూర్చారని. కానీ అది వాస్తవం కాదు. మనం రాజ్యాంగాన్ని సవివరంగా చూసినట్లయితే అందులో ప్రతి ఒక్కళ్ళకి, అంటే సమాజంలో అణగారిన వర్గాల కార్మికులకు కానీ, స్త్రీలకు కానీ, బడుగు బలహీన వర్గాలతో పాటు ఉన్నత వర్గాలకు సంబంధించిన నిమ్న జాతి వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క హక్కులను వాళ్ళ సంరక్షణను విపులంగా చర్చించడం జరిగింది.